హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశి వారి కోసం ఈరోజు నేను చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి, అలాగే ఎంతో సున్నితమైనవి కూడా. దయచేసి ఈ వీడియోను మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న, అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నో రహస్యాలను గట్టబయలు చేయబోతున్నాయి. మీ చుట్టూ ఉంటూ, మీతోనే తింటూ, మీ మంచి కోరుకుంటున్నట్లు నటిస్తూ, లోపల మీపై కుట్రలు చేసే వారి బండారం ఈ జూలై 3, 4, 5 తేదీల్లో ఎలా బయటపడబోతోంది అనే దాని గురించి మనం చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాలు మీ శత్రువులకి లేదా మీ పక్కనే ఉండి గోతులు తవ్వే వాళ్ళకి ముందే తెలిస్తే వాళ్ళు మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంది. వాళ్ళ వ్యూహాలను మార్చుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈ వీడియోని ఒంటరిగా ఉన్నప్పుడు పూర్తిగా చూడమని పదే చెబుతున్నాను. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుందని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ మనస్సులో ఎన్నో ఏళ్లుగా గూడు కట్టుకున్న ఎన్నో అనుమానాలకు, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసిన ప్రశ్నలకు ఈరోజు సరైన సమాధానం దొరుకుతుంది. మీ కష్టాలు తీరిపోయి మిమ్మల్ని ఏడ్పించిన వాళ్లకు శిక్ష పడే సమయం ఆసన్నమైంది. కానీ ఇదంతా జరగాలంటే మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆ పని చెయ్యకపోతే మాత్రం నష్టం మీకే జరుగుతుంది. ఆ పని ఏంటి, ఎలా చెయ్యాలి అనేది కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెబుతాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వింటూ చివరి వరకు చూడండి. ఇక అసలు విషయానికి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి ఎంతోమంది మిథున రాశి వారికి చేరుకుంటుంది. వాళ్ళు కూడా తమ జీవితంలో ఉన్న ఊహించని సమస్యల నుంచి బయటపడటానికి, ఒక మానసిక స్థైర్యాన్ని పొందడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం 10 మందికి మంచి చేస్తే ఆ భగవంతుడు మనకు 100 రెట్లు మంచి చేస్తాడు అనేది పెద్దల మాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టి ఇలాంటి మరెన్నో ముఖ్యమైన జీవిత సత్యాలతో కూడిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే చేరుతాయి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన మిథున రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ రహస్యాలు తెలుసుకుని భవిష్యత్తు పట్ల జాగ్రత్త పడతారు. మీరు చేసి ఈ చిన్న సహాయం వాళ్ళ జీవితాల్లో ఒక పెద్ద మార్పును, ఒక కొత్త వెలుగును తీసుకురావచ్చు. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీ మనస్సును తొలిచేస్తున్న బాధలు ఏంటో మనస్సు విప్పి పంచుకోండి. మనస్సులో ఉన్న బాధను ఎవరికైనా చెప్పుకుంటే సగం భారం తగ్గిపోతుంది అంటారు పెద్దలు. ఇక్కడ మనమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. మీ బాధలను కామెంట్స్ రూపంలో రాయడం వల్ల మీ మనస్సుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. మీ కష్టాలు ఏంటో, మీరు ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, మీకంటూ ఎవరూ లేరన్న భావన మిమ్మల్ని ఎలా బాధిస్తోందో అన్నీ వివరంగా రాయండి. అలా రాయడం వల్ల మీ లోపల పేరుకుపోయిన ఆ నెగటివ్ భావోద్వేగాలన్నీ బయటకు వెళ్ళిపోయి మీ మనస్సు తేలిక పడుతుంది. దయచేసి మొహమాట పడకుండా మీ సమస్యలను కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఆ దేవుడి దయ వల్ల ఆ కామెంట్స్ చూసిన ఎవరి ద్వారా అయినా మీకు ఒక మంచి సలహా దొరకవచ్చు, లేదా మీ మనస్సుకైనా ఊరట కలగవచ్చు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కొన్ని సమయాలను అత్యంత కీలకమైనవిగా పేర్కొన్నారని పెద్దలు చెబుతుంటారు. అలాంటి కాలమార్పుకు సంకేతంగా ఈ జూలై 3, 4, 5 తేదీలు మిథున రాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయని జ్యోతిష్య సాంప్రదాయంలో విశ్వసిస్తారు. ఇన్నాళ్ళు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు, మీరు ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడకుండా అడ్డుకుంటున్నట్లు మీకు అనిపించి ఉండవచ్చు. ఇదంతా కేవలం మీ భ్రమ కాదు. కాలగమనంలో గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల, అలాగే మీ చుట్టూ ఉన్నవారి కపటత్వాల వల్ల జరిగిన పరిణామం.
ఈ జూలై మొదటి వారంలో గ్రహస్థితులు, ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడు, రాహుకేతువుల సంచారం ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంటున్నాయి. దీనివల్ల కాలజ్ఞానం సూచించిన విధంగా పాపాలు పండిన రోజు వాటంతటా అవే బయటపడతాయి అన్నట్లుగా మీ జీవితంలో దాగి ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రాబోతున్నాయి. మీ వెనుక గోతులు తవ్విన వాళ్ళు, మిమ్మల్ని మానసికంగా వేధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బండారం ఈ 3 రోజుల్లో బట్టబయలు కాబోతోంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ నోటితోనే బయటపెట్టే పరిస్థితి వస్తుంది, లేదా ప్రకృతి తనంతట తానే మీకు ఆ నిజాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సమయం ఎందుకు అంత ప్రత్యేకమంటే ఇది కేవలం గ్రహాల మార్పు మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే అద్భుతమైన ఘట్టం. మిథున రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు చాలా మంచి మనసున్నవాళ్ళు. ఎవరికైనా కష్టం వస్తే అయ్యో పాపం అని ముందుకెళ్ళి మీ చేతిలో లేకపోయినా అప్పు చేసైనా సరే సహాయం చేస్తారు. మీ దగ్గర 10 రూపాయలుంటే అందులో 7 రూపాయలు పక్కవాడికిచ్చేంత విశాల హృదయం మీది. కానీ మీకు మాత్రం ఎప్పుడూ కష్టాలే, కన్నీళ్లే మిగులుతున్నాయి. మీరు ఎవరికైతే మంచి చేశారో, ఎవరినైతే గుడ్డిగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. అవునా కాదా? మీరే ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. స్నేహితులు డబ్బులు అడిగితే కాదనకుండా మీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఇచ్చారు. తీరా తిరిగి అడిగేసరికి వాళ్ళు ముఖం చాటేశారు. పైగా మీ మీదే లేనిపోని నిందలు వేశారు. సమాజంలో మీ పరువు తీయాలని చూశారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు, నమ్మిన స్నేహితులు, ఆఖరికి పుట్టుకతో వచ్చిన సొంత బంధువులు కూడా మిమ్మల్ని వాడుకొని వదిలేశారు. మీ మంచితనాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన మీకు తీరా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మాత్రం అండగా నిలబడే నాథుడే కరువయ్యాడు. రాత్రులు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకొని ఎంత ఏడ్చారో, ఎంత కుమిలిపోయారో మీకు మాత్రమే తెలుసు. దేవుడా, నేనెవరికి ఏం అపకారం చేశాను, నాకెందుకింత శిక్ష అని ఎన్నోసార్లు ఆకాశం వంక చూసి భగవంతుణ్ణి ప్రశ్నించుకున్నారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారికి మీరు ఎప్పుడూ లోకువగానే కనిపిస్తున్నారు. ఎదురుగా చాలా తీయగా, ప్రేమగా మాట్లాడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి ఎక్కడి లేని అసూయ, విషం కక్కుతూ ఉంటారు. ఇలాంటి నకిలీ మనుషుల మధ్య మీరు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది. ఇన్నాళ్ళు కేవలం కుట్రలు, చేతబడులు లాంటి పదాలతోనే మీ కష్టాలను వర్ణించుకుంటూ వచ్చారు. కానీ అసలు విషయం ఇంకొకటి ఉంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మారిపోయిందో గమనించారా? ఇంట్లో మారిన వాతావరణం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు చాలా సంతోషంగా, కళకళలాడుతూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు తెలియని నిశ్శబ్దం, ఏదో ఒక రకమైన బరువు ఆవరించి ఉంది. ఆర్థికంగా ఎన్నో అడ్డంకులు, చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఒక వ్యాపారం మొదలు పెడితే అందులో ఊహించని నష్టాలు రావడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? కుటుంబంలో విభేదాలు, అకస్మాత్తుగా వచ్చిన ఆటంకాలు మీ మనశ్శాంతిని దూరం చేశాయి. భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు రావడం, పిల్లలు మాట వినకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళడం, ఇవన్నీ మీ ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల వాతావరణానికి నిదర్శనాలు. ఆరోగ్యపరంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వయసుతో సంబంధం లేకుండా ఒళ్ళంతా నొప్పులు, ఏదో తెలియని భయం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పదే పదే పీడకలలు రావడం లాంటివి మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఆస్పత్రికి వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించినా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అనే వస్తాయి. వైద్యులకు కూడా మీ సమస్య ఏంటో అంతుపట్టదు. కానీ మీకు మాత్రం ఏదో అనారోగ్యంగానే, నీరసంగానే అనిపిస్తుంది. ఇదంతా మీ చుట్టూ ఉన్న ఆ అదృశ్య నరదృష్టి, కనుదిష్టి ప్రభావం వల్లే అని మీరు గ్రహించాలి. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేమిటో తెలుసా? సమస్య రాగానే తమని తాము నిందించుకోవడం, లేదా అదృష్టం బాగాలేదు అనుకొని నిరాశపడిపోవడం. కానీ అసలు కారణం మీ చుట్టూ ఉన్న మనుషుల కపటత్వమే అని మీరు గుర్తించరు. దేవుని అనుగ్రహంతో ఈ జూలై మొదటి వారంలో మీ కళ్ళు తెరుచుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ జూలై 3, 4, 5 తేదీల్లో మీ జీవితంలో కొన్ని అంతు చిక్కని, వింతైన సంఘటనలు జరగబోతున్నాయి.
ఒక కల రావచ్చు. ఆ కలలో మీకు ద్రోహం చేసిన వారి ముఖం అస్పష్టంగా కనిపించవచ్చు. లేదా మీరొక లోతైన నీటిలో పడిపోతున్నట్లుగా కల వచ్చి వెంటనే మెలకువ రావచ్చు. ఇలాంటి కలలు కేవలం భ్రమలు కావు. అవి మీ అంతరాత్మ మీకిస్తున్న ముందస్తు హెచ్చరికలు. అలాగే ఒక ఫోన్ కాల్ రావచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి, ఒకప్పుడు మీకు అత్యంత ఆప్తుడిగా ఉండి దూరమైన వ్యక్తి హఠాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక పాత రహస్యం బయటపడవచ్చు. లేదా ఒక పాత బాకీ, మీరు ఎప్పుడో ఆశ వదులుకున్న డబ్బు హఠాత్తుగా తిరిగి మీ చేతికి రావచ్చు. ఇవన్నీ జరగబోయే మంచికి సంకేతాలు. అలాగే మీ చుట్టూ ప్రకృతి కూడా కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఒక పక్షి, ముఖ్యంగా కాకి లేదా పావురం మీ ఇంటి కిటికీ దగ్గర వాలి వింతగా అరవడం, లేదా మీరు ఏదో వెతుకుతున్నప్పుడు ఒక పాత ఫోటో, మీరు ఎప్పుడూ దాచుకున్న జ్ఞాపకం బయటపడడం లాంటివి జరుగుతాయి. ఆ ఫోటో చూసినప్పుడు మీకు ఒక సత్యం బోధపడుతుంది. మీ పతనాన్ని శాసించాలని చూసిన ఒక వ్యక్తి పేరు మొదటి అక్షరం కా లేదా మాతో మొదలయ్యే అవకాశం ఉందన్న అనుమానం మీకు రావచ్చు. ఇలాంటి ఎన్నో వింత అనుభవాలు ఈ 3 రోజుల్లో మీకు ఎదురవుతాయి. ముఖ్యంగా జూలై 3 ఉదయం మీరు నిద్రలేచే సమయానికి మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత, అదే సమయంలో ఒక స్పష్టత వస్తుంది. నిన్నటి వరకు మీ మదిలో ఉన్న దందరగోరం తొలగిపోయి ఎవరు మీవారు, ఎవరు కానివారు అనే విషయంపై ఒక అద్భుతమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ రోజు ఉదయం మీరు బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మాట ద్వారా పెద్ద నిజం బయటపడుతుంది. మీరు గుడ్డిగా నమ్మిన ఒక వ్యక్తి మీ వెనుక ఎలాంటి వ్యూహాలు పన్నాడో మరొక వ్యక్తి ద్వారా మీకు తెలియవస్తుంది. ఇక జూలై 4 సాయంత్రం అయ్యేసరికి మీ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. ఆ సాయంత్రం వేళ మీకు ఒక అపరిచిత నంబర్ నుంచో లేదా మీరు ఊహించని వ్యక్తి నుంచో ఒక కాల్ రావచ్చు. ఆ కాల్ మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబోతోంది. ఇన్నాళ్ళు మీ పురోగతిని అడ్డుకున్న ఆ అదృశ్య గోడ బద్దలయ్యే సమయం అదే. మీకు రావాల్సిన ఒక ముఖ్యమైన పత్రం లేదా అంగీకారం ఆ సాయంత్రం మీకు చేరుతుంది. మీ కళ్ల ముందు జరిగిన అన్యాయాలన్నింటికీ ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వాళ్ల ఎత్తుగడలు అన్నీ ఆ రోజుతో పటాపంచలు కాబోతున్నాయి. కానీ అసలు విషయం ఇంకా ఉంది. జూలై 5 లోపు మీకు ఆ నిజం పూర్తిగా జీర్ణమయ్యేలా దేవుడు ఒక సంఘటనను సృష్టిస్తాడు. మిమ్మల్ని ఏర్పించిన వాళ్ళకి, మీ కన్నీటికి కారణమైన వాళ్ళకి ఇక కష్టాలు మొదలయ్యే సమయం వచ్చేసింది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అని ఎవ్వరూ మరచిపోకూడదు. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అనేది ప్రకృతి నియమం. వాళ్ళు మీకు కన్నీళ్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రక్తం కన్నీరు ఏడ్చే సమయం ఆసన్నమైంది. శనీశ్వరుడు న్యాయాధికారి. మీరు పడిన ప్రతి బాధను, మీరు ఒంటరిగా కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన ఖాతాలో లెక్కవేశాడు. ఇప్పుడు ఆ లెక్కను సరిచేసే బాధ్యత ఆ శనీశ్వరుడే స్వయంగా తీసుకున్నాడు. జూలై 5వ తేదీ నుండి మీ శత్రువుల పతనం బహిరంగంగా ప్రారంభమవుతుంది. వాళ్ళ వ్యాపారాలు అనుకోని విధంగా దెబ్బతింటాయి. వాళ్ళ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువవుతుంది. వాళ్ళు ఎంత సంపాదించినా అది ఆసుపత్రి పాలవుతుంది తప్ప వాళ్లకు సుఖముండదు. ఒకరిని ఏర్పించి బాగుపడినవాడు చరిత్రలోనే లేడు అంటారు పెద్దలు. ఆ సామెత ఇప్పుడు మీ శత్రువుల విషయంలో ముమ్మాటికి నిజం కాబోతోంది. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాళ్లకు కష్టాలు రావడం చూసి మీరు మళ్ళీ జాలిపడద్దు. ఎందుకంటే దేవుడు వాళ్లకు ఇస్తున్న సరైన శిక్ష అది. మీరు మీ మంచి మనసుతో జాలిపడి మళ్ళీ వాళ్లకు దగ్గరైతే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. చరిత్ర పునరావృతం అవుతుంది. వాళ్ల కర్మకు వాళ్లను వదిలేయండి. మీరు మాత్రం మీ దారిలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆ దేవుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మీరు కోల్పోయిన ప్రశాంతత, డబ్బు, సంతోషం అన్నీ మళ్ళీ మీకు రెట్టింపు వడ్డీతో సహా తిరిగి రాబోతున్నాయి. ఈ విషయం నేను వీడియో చివర్లో చెబుతానన్నాను కదా, దయచేసి శ్రద్ధగా వినండి. ఇదంతా జరుగుతుంది కదా అని మీరు ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చుంటే కుదరదు. మీ శత్రువుల బంధారం బయటపడాలన్నా, మీ ఇంట్లో ఉన్న ఆ ప్రతికూల వాతావరణం, నరదృష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోవాలన్నా మీరు ఒక చిన్న పరిహారం ఖచ్చితంగా చేయాలి. ఈ పని చెయ్యకపోతే మాత్రం మీకే తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ పరిహారం చాలా సులభమైనది. జూలై 3, 4, 5 తేదీల్లో మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
లేచిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా కొద్దిగా కళ్ళుప్పు పసుపు వేసిన నీటితో ఇల్లంతా తుడవాలి. తర్వాత తలస్నానం చేసి దేవుడి గదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 వత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ప్రశాంతమైన మనసుతో మీ కులదైవాన్ని ప్రార్థిస్తూ ఒక నిమ్మకాయను చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవం మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకుని పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోట వెయ్యాలి. ఈ 3 రోజులు మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా మానేసి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. మౌనంగా ఉండటం చాలా మంచిది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ పరిహారం అంత అద్భుతంగా పనిచేస్తుంది. సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ చిన్న పని మీరు చేస్తే చాలు, మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును మీరే స్వయంగా చూస్తారు. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయాలు ఇక మీ సొంతం కాబోతున్నాయి. మిథున రాశి వారు సహజంగానే చాలా తెలివైన వాళ్ళు, నైపుణ్యం కలవాళ్ళు. కానీ సరైన సమయం రాకపోవడం వల్లే, అదృష్టం వరించకపోవడం వల్లే ఇన్నాళ్ళు వెనుకబడిపోయారు. ఇప్పుడు ఆ అదృష్ట సమయం వచ్చేసింది. ఈ జూలై నెల మీకు ఒక స్వర్ణ యుగం లాంటిది. మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మధ్యలో ఆగిపోయిన పనులు, కోర్టు కేసులు లాంటిది మళ్లీ ఊపందుకుని మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆర్థికంగా మీరు చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అప్పుల బాధల నుంచి మీకు శాశ్వత విముక్తి దొరుకుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలన్నీ నెరవేరుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చి పెళ్లిపీటలు ఎక్కుతారు. ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ లేదా మంచి పేరున్న ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో నూతనోత్సాహంతో ఉంటారు. సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు, పోయిన పరువు, గౌరవాలు తిరిగి లభిస్తాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. నిన్నటి వరకు మీ మాటను తీసిపారేసిన వాళ్లే ఇప్పుడు మీ సలహా కోసం క్యూ కడతారు. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే స్థాయికి, అసూయపడే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ శత్రువులు మీ ముందు తలదించుకునే రోజు చాలా దగ్గర పడింది. ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమకు, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు సరైన ప్రతిఫలం దక్కబోతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. మీ మీద మీకు అపారమైన నమ్మకం ఉంచండి. దేవుడు ఎప్పుడూ మంచివాళ్ల పక్షానే ఉంటాడు అనేది అక్షర సత్యం. ఆ సత్యం ఇప్పుడు మీ జీవితంలో రుజువు కాబోతోంది. జూలై 3, 4, 5 తేదీలు ముగిసేలోపు మీ జీవితంలో ఒక సరికొత్త మార్పు ప్రారంభమవుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా మీకు నిజం తెలిసే దిశగా, సత్యం వైపుగా తీసుకెళ్తుంది. ఆ సమయంలో నిజాలు తెలిసినప్పుడు ఆవేశపడి, కోపంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండండి. వాళ్లతో గొడవకు దిగాల్సిన అవసరం లేదు. కాలమే వాళ్లకు సరైన బుద్ధి చెబుతుంది. దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంచండి. మీరు చేయాల్సిన ఆ ఉప్పునీటి పరిహారాన్ని, దీపారాధనను ఎంతో భక్తితో, నమ్మకంతో చేయండి. మిగతా దారిని, మీ భవిష్యత్తును కాలమే మీకు చూపిస్తుంది. మీరు ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఒదిగి ఉండటం మంచిదే, కానీ ఎవరైనా మిమ్మల్ని తొక్కేయాలని చూస్తే మాత్రం సింహంలా తిరగబడడం కూడా నేర్చుకోండి. మీ మంచితనాన్ని బలహీనతగా ఎవరినీ వాడుకోనివ్వకండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ వాళ్లకు, మీకు తెలిసిన ప్రతి మిథున రాశి వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు పడే బాధలను, మీ మనసులోని ఆవేదనను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. అలా చేస్తే మీ భారం సదం దించుకున్నట్లు అవుతుంది. చివరగా మీ ఇష్టదైవం పేరును, అంటే ఓం నమఃశివాయ అను, జై శ్రీరామను, ఓం నమో వెంకటేశాయ అను, ఓం నమో నారాయణాయ అను, లేదా మీ ఇలవేల్పు, కులదైవం పేరు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. దేవుడి పేరును కామెంట్ చేయడం ద్వారా మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఒక బలమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ భగవంతుని కృపా కటాక్షాలు, ఆశీస్సులు మీపైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దయనీయ స్థితి నుంచి మీరు త్వరగా బయటపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.